नाजरीन अस्सलाम वालेकुम। IND टुडे न्यूज़ में आपका खैर मकदम करते हैं। आइए देखते हैं ये तफसीलात। मेलाराजोपल्ली पुलिस स्टेशन के हदूद में वाक़ विट्टपल्ली में कल रात चलाई गई चबूतरा मिशन के तहत 122 अफराद को हिरासत में ले लिया गया, जिन्हें उनके वालिदैन के सामने काउंसलिंग के बाद रिहा कर दिया गया। डिप्टी कमिश्नर पुलिस शमशाबाद प्रकाश रेड्डी की निगरानी में ACP राजेंद्र नगर अशोक चक्रवर्ती ने ये मुहिम चलाई। डिप्टी कमिश्नर पुलिस प्रकाश रेड्डी ने मीडिया को बताया कि इस मिशन का मकसद नौजवानों को शराब और नशे की आदत का शिकार होने से बचाना है और इलाके में मुजरिमाना सरगर्मियों का इंसदाद है। वालिदैन की अक्सरियत ने पुलिस की मुहिम की सराहना की। నిన్న రాత్రి సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో మైలార్దేవరపల్లి గిరీస్ లిమిట్స్లో ఆపరేషన్ చెబూతరా రాత్రి 2 గంటలకు నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా రాత్రి 12 గంటల తర్వాత చాలామంది పిల్లలు ఏం వర్క్ లేకుండా ఇక్కడ ఏమి పని లేకుండా కూడా తిరుగుతున్నారని మా దృష్టికి వచ్చింది. అందులో భాగంగా ఆపరేషన్ చెబూతరా చేపట్టి రాత్రి 2 గంటలకు ఎవరైతే తిరుగుతున్నారో వాళ్ళందరినీ కూడా తీసుకురావడం జరిగింది. 120 మంది పిల్లల్ని తీసుకురావడం జరిగింది. వారి పేరెంట్స్ని కూడా పొద్దున పిలిపించి వాళ్ళ పేరెంట్స్ సమక్షంలో వారి కౌన్సిలింగ్ నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా రాత్రి టైంలో ఇలా తిరగడం వల్ల వాళ్ళు డిఫరెంట్ బ్యాడ్ వైసెస్కి గురవుతున్నారు. ముఖ్యంగా ఆల్కహాల్ కావచ్చు, గాంజా కావచ్చు, గుట్కా కావచ్చు, ఇటువంటి వాటికి వాళ్ళు బానిసలయ్యి తర్వాత డిఫరెంట్ కేసెస్లలో ఇన్వాల్వ్ అవుతున్నారు. చైన్ స్నాచింగ్స్, స్టాబింగ్స్, మర్డర్స్ ఇటువంటి దాంట్లలో. ఆ ఉద్దేశంతో ఈ పిల్లలందరినీ కూడా పిలిచి రాత్రి టైంలో అనవసరంగా తిరగొద్దు అని వాళ్ళకి, అదేవిధంగా వాళ్ళ చదువు పైన వాళ్ళ జాబ్ పైన కాన్సన్ట్రేట్ చేసి వాళ్ళకి వాళ్ళ పేరెంట్స్కి అందరికీ మంచి పేరు తీసుకురావాలని మేము అందరికీ చెప్పడం జరిగింది. దీంట్లో రాత్రి మనం తీసుకొచ్చిన వాటిలలో ఒక 5గురు పైన ప్రీవియస్ కేసెస్ ఉన్నట్టు తెలుస్తుంది. మనకు చైన్ స్నాచింగ్ కావచ్చు, లేకపోతే దొంగతన కేసెస్ ఉన్నట్టు తెలుస్తుంది. వాళ్ళని మనం ప్రత్యేకంగా వాళ్ళని బైండ్ ఓవర్ చేసి వాళ్ళకి మన ఏరియాలో మళ్ళీ రాకుండా, శంషాబాద్ ఏరియాలో మళ్ళీ రాకుండా వాళ్ళపైన స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకుంటాము. ఈ విధంగా మనకు మళ్ళీ 12 గంటల తర్వాత మళ్ళీ పిల్లలు దొరికినట్టయితే వాళ్ళ వెహికల్స్ కూడా సీజ్ చేసి కంపల్సరీ వాళ్ళపైన కేసెస్ బుక్ చేయడం జరుగుతుంది. వాళ్ళకి వార్నింగ్ ఇచ్చి, పిల్లలకు వార్నింగ్ ఇచ్చి వదిలేయడం జరిగింది. ఈ సందర్భంగా అందరికీ మేము విజ్ఞప్తి చేసేది ఏంటంటే, రాత్రి 12 తర్వాత ముఖ్యంగా అనవసరంగా బైక్లు తీసుకొని రైడింగ్ అని చెప్పేసి వెళ్ళి అనవసరమైన కేసెస్లలో ఇన్వాల్వ్ కావద్దు. వాళ్ళ పేరెంట్స్ కూడా వాళ్ళ పిల్లల్ని కంట్రోల్లో ఉంచాలని మేము పేరెంట్స్ అందరినీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. अगर आपने हमारे चैनल को सब्सक्राइब नहीं किया है तो आपको यहाँ सब्सक्राइब बटन दिख रहा है, उसे क्लिक करिए और सब्सक्राइब कीजिए और साथ ही साथ बेल आइकॉन को भी क्लिक करिएगा, जिससे कि आपको ताज़ा अपडेट मिलते रहें।